శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సాయి బంధువులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా సంతోషంగా ఉండాలని పేరు పేరున ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ద్వారా బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, ఈ చిన్న కానుక కాదనకుండా స్వీకరించు బిడ్డ. నీ భవిష్యత్ గురించి ఒక ముఖ్యమైన మాట నాయన. అశ్రద్ధ చేయక తప్పక విను బిడ్డ అని బాబా గారు ఈ వీడియో ద్వారా చెబుతున్నారు ఫ్రెండ్స్. బాబా చెప్పే సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నాకు ఎవ్వరి మీద కోపం రాదు. ఎందుకంటే మీరంతా కూడా నా బిడ్డలే. ఎప్పటికైనా తండ్రికి తన బిడ్డల మీద కోపం వస్తుందా చెప్పు? నేను కూడా అలానే నాయన. మీరు నన్ను మీ తండ్రి స్థానంలో నిలబెట్టారు కాబట్టి మీరందరూ నా బిడ్డలే. మీ పైన కోపగించుకుంటే నేనెందుకు చెప్పు? ఎవరిపైన ఎందుకు కోపగించుకోవాలి? మీరు ఇలా రోజు బాధపడుతూ ఉన్నారు కదా. నా మనసు ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదన చెందుతూ ఉంది తండ్రి. ఎవరికి చెప్పుకొని భారం దింపుకోవాలి? నాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు బాబా? చుట్టూ ఉన్నవారు నా వాళ్ళే అయినా ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు తండ్రి. బాబా, నాకు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకో తెలియడం లేదు. నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని లేదు తండ్రి. నా నుండి ఈ పరిస్థితిని వెళ్ళగొట్టు. నీ నామస్మరణతో భారం తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను నీ సన్నిధానంలోనే. బిడ్డ, నాకు ఎవ్వరి మీద కోపం రాదు. ఎందుకంటే మీరంతా కూడా నా బిడ్డలే. ఎప్పటికైనా తండ్రికి తన బిడ్డల మీద కోపం వస్తుందా చెప్పు? నేను కూడా అలానే బిడ్డ. మీరు నన్ను మీ తండ్రి స్థానంలో నిలబెట్టారు కాబట్టి మీరందరూ నా బిడ్డలే. మీ పైన కోపగించుకుంటే నేనెందుకు చెప్పు? ఎవరిపైన ఎందుకు కోపగించుకోవాలి? మీరు ఇలా రోజు బాధపడుతూ ఉన్నారు కదా. నా మనసు ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదన చెందుతూ ఉంది. ఎవరికి చెప్పుకొని భారం దింపుకోవాలి? నాకు నీవు తప్ప ఎవరున్నారు బాబా? చుట్టూ ఉన్నవారు నా వాళ్ళే అయినా ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు తండ్రి. బాబా, నాకు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకో తెలియడం లేదు. నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని లేదు తండ్రి. నా నుండి ఈ పరిస్థితిని వెళ్ళగొట్టు. నీ నామస్మరణతో భారం తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను నీ సన్నిధానంలోనే. నాకు ప్రశాంతత వస్తుంది. నిన్ను చూస్తూ ప్రశాంతత పొందుతున్నాను. నాకు నా వారు అంటూ ఎంతమంది ఉన్నా నీవు ఇచ్చే ఓదార్పు ధైర్యం ఎవ్వరూ ఇవ్వలేరు తండ్రి. ఎంతమంది ఉన్నా నేను ఒంటరిలాగానే బ్రతుకుతున్నాను. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఏ సమస్య ఎప్పటికీ తీరడం లేదు. ఏ కోరిక అనుకున్నా సరే అది నెరవేరడం లేదు తండ్రి. ఇంకా ఈ జన్మ ఎందుకు నాకు? నీతో నా బాధ చెప్పుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు నా బాధలన్నిటినీ తొలగిస్తారు. నాకు నమ్మకం ఉంది బాబా. ఎన్నోసార్లు నాకు మీ రక్షణ దొరికింది బాబా. నా కుటుంబ బాధ్యత అంతా నా మీదనే ఆధారపడి ఉంది. వారి మంచి చెడ్డలు నేనే చూసుకోవాలి తండ్రి. వారి అవసరాలు తీర్చాలి. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. ఇవన్నీ నేను సక్రమంగా నిర్వర్తించాలి తండ్రి. అంటే నీవే నాకు బలం. నీవే ఇలాగా నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కావలసిన శక్తిని ధైర్యాన్ని ఇవ్వు బాబా. నువ్వు ఇచ్చే ధైర్యంతో ఎలాంటి పరిస్థితులు అయినా దాటుకొని నిలబడతాను అని ప్రతిరోజు నువ్వు నా ముందు ఇలా వేడుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. ఖచ్చితంగా నీకు మంచి రోజు వస్తుందని
ఈరోజు ఈ సందేశం ఇవ్వడానికి నీ ముందుకు వచ్చాను. దిగులు చెందకు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. అంతా మంచే జరుగుతుంది. కన్నీరు పెట్టడం వలన ఉపయోగమంటూ ఏదీ లేదు కదా. నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరకదు. మన సమస్యలను తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలను మనం మొదలు పెట్టాలి బిడ్డ. ఎప్పటికీ ఆపకూడదు. ఏ పనినైనా మీరు మొదలుపెట్టినప్పుడు ఆ పని చెయ్యగలనా లేదా అనే సందేహం ఎందుకు చెప్పు. ఒక్క రోజులో పని పూర్తి అయిపోతే ఇంకెందుకు. ఏ పని పూర్తి అవ్వడానికైనా కాస్త సమయం అంటూ పడుతుంది. ఒక రోజులోనే నీకు పని జరగాలంటే ఎలా చెప్పు బిడ్డ. కొంచెం ఓపిక, శ్రద్ధ, సహనంతో ఉండి చూడు. ప్రతి పని నీకు సులువుగానే అవుతుంది. ఎంత కష్టమైనా చాలా సులభంగా నువ్వు ఎదుర్కోగలవు నాయనా. అలా కాకుండా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, నాకే ఎందుకు అవమానాలు అని నువ్వు బాధపడకు. ఏ పనినైనా నువ్వు పూర్తిగా శ్రద్ధ, ఆసక్తులతో కనుక చేసినట్లయితే నువ్వు ఈ అవమానాల నుండి, ఈ రుణబాధల నుండి తప్పించుకోవచ్చు బిడ్డ. ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నీకు నేను మాట ఇస్తున్నాను. పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ పోతే జీవితమంతా వేదనాభరితమవుతుంది. మనకున్న కష్టాలను ఎప్పుడూ మనం తలుచుకుంటూ ఉంటే ఇక సుఖాల బాట ఎప్పుడు పడతాము చెప్పు నాయన. కష్టాల ఊబిలోనే ఇరుక్కుని ఉండిపోతాము. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడే మనకు సంతోషాల బాట కూడా మనకు కనపడుతుంది. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన దానిలాగా, కోల్పోయిన వారిలాగా ఉండకూడదు. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు రోజులు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కదా బిడ్డ. పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలను అలానే సమానంగా స్వీకరించాలి. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది బిడ్డ. తట్టుకొని నిలబడ్డావా, నువ్వు జీవితమంతా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ, అందరినీ దూషిస్తూ, వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం చేస్తే కనుక ఇంకా భయంకరమైన రోజులైతే నువ్వు అనుభవిస్తావని గుర్తుపెట్టుకో నాయన. తప్పుడు దారిలో సంపాదించిన ధనం ఎక్కువ కాలం నిలబడదు. అలా కాకుండా నువ్వు కష్టపడిన ధనాన్ని నువ్వు పొంది చూడు. అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది బిడ్డ. అది నీతో పాటు ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, మేము ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా భగవంతుడు మాకు ఇలాంటి శిక్షను ఎందుకు వేశాడు అని నిందిస్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ తెలుసుకోవాలి నాయనా. జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది ఖచ్చితంగా చేస్తారు. దాని ప్రతిఫలం అన్నది ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే నాయన. ఏమి కోల్పోయావో అన్నీ తిరిగి అయితే ఖచ్చితంగా నువ్వు పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవి అన్నీ పొందుతారు. ఒక్కొక్కరు త్వరితగతిన పొందితే ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం అనేది జరుగుతుంది. అంతే తప్ప ఎవరికి అన్యాయం అంటూ జరగదు నాయన. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది చాలా అసాధ్యం. అందుకే జీవితం ఉన్నప్పుడే వారితో ప్రేమగా ఉండాలి. నేను ఎవరిపైనా కోపంగా ఉండను బిడ్డ. మీరు అలా అనుకుంటూ ఉంటారు అంతే. బాబా నా కోసం ఏమీ చేయడం లేదు, నేనంటే బాబాకు అసలు ఇష్టం లేదు అని. కానీ మనం చేసుకున్న పుణ్య ఫలాలను బట్టి, పాప కర్మలను బట్టి మనం అనుభవిస్తున్న రాతలని ఎప్పటికీ గుర్తుపెట్టుకోరు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది. మాటలు ఎన్ని మనసుకు తాకినా నువ్వు చూసుకుంటావనే నమ్మకం అనిపిస్తుంది. నా బాధను మరిపిస్తుంది బాబా అని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు, బాధపడుతూ ఉంటావు. నేను నిన్ను నిరాశపరచను బిడ్డ. విధి, పరిస్థితులు, ఫలితాలు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు.
అయితే గుర్తుంచుకోండి, నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అని. ఆశయాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. ఎల్లప్పుడూ విశ్వాసం అనేది కలిగి ఉండాలి బిడ్డ. విశ్వాసం మిమ్మల్ని మనుగడ కోసం అనుమతిస్తుంది. ఓపిక పట్టండి, మీ కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి నాయన. కాబట్టి ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండండి. ఇది ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి మీకు బలాన్ని ఇస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కర్తవ్యం నువ్వు మరవకు. జరగవలసిన పనులు జరిగేలా నేను దారి చూపిస్తాను. నీ జీవితంలో ఏదో తప్పు జరగడానికి నేను ఎలా అనుమతించగలను చెప్పు? నీ అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యత. దీన్ని గుర్తించుకోండి నాయన. ఆందోళన ఎప్పుడూ చెందకండి. నీ కళ్ళ ముందు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు నీ మంచి మనసుతో వారికి చెయ్యి అందించు. నువ్వు చేసిన సహాయం ఎవరు చూడలేకపోయినా ఆ భగవంతుడు తప్పక చూస్తాడు బిడ్డ. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ లేకపోయినా సరే ఆ దయగల భగవంతుడే నీకు సహాయం చేస్తూ ఉంటాడని నువ్వు మర్చిపోకు. జీవితంలో సమస్యల గురించి ఆందోళన వద్దు. నా నామమును స్మరించుకో, వాటంతటా అవే శమిసిపోతాయి. నేను ఎల్లప్పుడూ మీ సమీపంలో ఉన్నానన్న దృఢమైన బుద్ధి కలిగి ఉండు. అప్పుడు మీకు ఎలాంటి విషయాలు ఎప్పుడూ కూడా బాధించవు నాయనా. బిడ్డ, నేను నిన్ను నిరాశపరచను. జీవితం, విధి, పరిస్థితులు, ఫలితాలు, వ్యక్తులు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అయితే సదా గుర్తుంచుకోండి, నేను ఎప్పటికీ కూడా మీతో ఉంటానని. నేను సహాయం చేయడం లేదని నువ్వు అనుకుంటున్నావు. నా సహాయం వలనే ఈ ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యంలోని ఓర్పు, సహనంతో పాటు అక్కడ ఎంతో మంచి కూడా జరుగుతూ ఉంటుంది. నాపై నమ్మకాన్ని ఉంచుకో. ఖచ్చితంగా నేను అన్నీ జరిపిస్తాను కదా. జీవితంలో ఏదైతే జరుగుతూ ఉంటుందో అది మన ఇష్టానుసారంగా జరగదు. ఆ విషయం మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటుంది బిడ్డ. మనం అనుకుంటూ ఉంటాం, అసలు మనకే ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అని. కానీ ఆ భగవంతుడికి తెలుసు మన జీవితానికి ఏది మంచిదో ఆయన అదే ఇస్తాడు. అదే మనకు అవసరం కూడా. చాలా కాలంగా మన అంతరంగంలో ఏదైతే భావం మనలో భయం పుట్టిస్తుందో మనం ఆ భావంతో, భయంతో పోరాడాలి. నీ మనసులో పూర్తి భక్తి నింపుకో. అప్పుడు భగవంతుడికి ఇది చెయ్యవలసిన పని అసలు ఉండదు నాయన. నిజానికి నీ కష్టం ఎంత పెద్దదో కానీ నువ్వు కష్టాలకు చెప్పు. నీ భగవంతుడు ఎంతో గొప్పవాడు. ఆ కష్టాలన్నీ భయపడి గాలిలో కలిసిపోతాయి. చాలా కాలంగా అంధకారం అలుముకొని ఉంది. చీకట్లు తొలగిపోయే సమయం ఆసన్నమైనది. మన మనసు కూడా ఒక వృక్షం లాంటిదే బిడ్డ. మనసులో ఎన్నో చెడు ఆలోచనలు ఒక పురుగులాగా మనసును తొలిచివేస్తూ ఉంటాయి. వాటిని దూరం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా అవసరం, తెలుసా నాయన. దీనికి చికిత్స కోసం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే ఈ చెడు ఆలోచనల నుండి పారిపోవద్దు. వాటికి భయపడకూడదు. వాటిని స్వీకరించాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనలను ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు వీటిని మంచి ఆలోచనలతో సమతుల్యం చేయగలుగుతావు. ఇవి నిన్ను ఓడించి నీ సంకల్పాన్ని నీరు కార్చాలనుకుంటాయి. కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో నాయనా, నువ్వు అప్పటి వరకు సఫలం అయినట్లు కాదు. ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకొని ప్రయత్నం చేయడం మానవో, నీ జీవితం అనేది చేయవలసిన పని ఏమిటో ఈ చెడు ఆలోచనల నుండి పారిపోకూడదు. ఎప్పుడూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు మర్మం అంతుబట్టనిది. జీవితంలో మనం ఏదైనా సాధించాలన్నా కూడా మన కృషి, మన శ్రమ ఫలితంగానే అవన్నీ సాధ్యమని గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను ఎప్పుడూ మన నోటితో కానీ మన చేతులతో కానీ బాధ పెట్టకూడదు. ఇతరులను బాధ పెట్టడం వలన వాళ్ళపై ఉన్న పాపాలను కూడా మనం ఇంకా మూట కట్టుకొని మన ఖాతాలోకి వేసుకోవలసి ఉంటుంది. అలాంటి జీవితం ఎందుకు చెప్పు నాయనా? ఒకరిని బాధ పెట్టడం ఎందుకు? భగవంతుడు ఎవ్వరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు మంచి చేస్తే నీ వెంబడి మంచే వస్తుంది. నువ్వు గత జన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు ఈ దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నావు కదా. మళ్ళీ ఇతరులను బాధపెట్టి నీ పాపపు మూటను ఇంకా నీ ఖాతాలో వేసుకోకు. ఎప్పుడూ ఇతరులతో సంతోషంగా, మంచిగా ఉండడానికి ప్రయత్నించు.
నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీకు ప్రతి పనిలో తోడుగా ఉంటాను బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.